కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో మాట్లాడుతూ బాబ్రీ మసీద్, అయోధ్యలో బాబ్రీ మసీద్ను ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ డబ్బుతో పునరుద్ధరించాలి అని నెహ్రూ చూశాడు, పునర్నిర్మాణం చేపట్టాలని. కానీ సర్దార్ పటేల్ ఆపాడు అని చెప్పాడు. సో బాబ్రీ మసీద్ను రీకన్స్ట్రక్ట్ చేయాలి పబ్లిక్ మనీతో అని నెహ్రూ ఆలోచిస్తే పటేల్ ఆపాడు. దేశ రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ఎక్కడో కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి, ఆర్కైవల్ ఎవిడెన్స్ ఉండాలి, హిస్టరీలో ప్రూఫ్ ఉండాలి. ఆయన ఇప్పుడు ఎందుకు సడన్గా ఈ పాయింట్ చెప్తున్నారు? ఒకవేళ ఇదే నిజమైతే ఇంతకాలం బీజేపీ ఎప్పుడైనా ఈ మాట అన్నదా? సో నెహ్రూ పబ్లిక్ మనీతో బాబ్రీ మసీద్ రీకన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాడు అన్న ఆరోపణ మనమందరము మొదటిసారి వింటున్నాము. ఒకవేళ ఇదే నిజమైతే ఇన్నేళ్ళు రామ మందిర ఉద్యమం జరిగి ఎన్నేళ్ళు అవుతుంది, మరి ఇన్నేళ్ళుగా ఎందుకు మాట్లాడలేదు? కారణం ఇప్పుడు ఎందుకు రైజ్ చేస్తున్నారు? ఒకటి, నెహ్రూను ఇన్సల్ట్ చేయాలనేది బీజేపీ విధానం. ఆ మాటకొస్తే గాంధీని కూడా ఇన్సల్ట్ చేసేలా బీజేపీ నాయకులు కొందరు మాట్లాడుతుంటారు. కానీ ఇంకా దేశంలో గాంధీ పట్ల గౌరవం ఉంది కనుక బీజేపీ గాంధీని ఇంకా పూర్తి స్థాయిలో డిజోన్ చేసుకోలేకపోతుంది. వాస్తవంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ గాంధీజీని ఐడియాలజికల్గా అంగీకరించవు, నెహ్రూని ఎలాగో అంగీకరించవు. కానీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటానికి నెహ్రూను ఇన్సల్ట్ చేయాలి. నెహ్రూని ఇన్సల్ట్ చేయాలి అంటే రోజుకొక కొత్త స్టోరీ ఇన్వెంట్ చేయాల్సిందే. సో దీని ద్వారా నెహ్రూని ఇన్సల్ట్ చేయడమే కాదు, ఒకే దెబ్బకు రెండు పిట్టలు కూడా. నెహ్రూ ఇన్సల్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఇరకట్టలో పెట్టాలి. ఎందుకంటే నెహ్రూ మునిమనమడు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా బీజేపీకి సవాల్గా నిలబడ్డాడు కనుక దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రధాన ప్రత్యామ్నాయం కనుక కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి అంటే నెహ్రూను అటాక్ చేయాలి. కానీ ఇక్కడితో ఆగడం లేదు. దాన్ని బాబ్రీ మసీద్తో ఎందుకు లింక్ చేస్తారు అంటే సమాజాన్ని పోలరైజ్ చేయాలి. అందుకే కాంగ్రెస్ ప్రతినిధి మణికంఠ ఠాకూర్ అన్నాడు, ఇన్సల్ట్ లీడర్స్, ఇన్వెంట్ స్టోరీస్, పోలరైజ్ సొసైటీ. ఇది బీజేపీ వైఖరి అని. ఇప్పుడు నెహ్రూ బాబ్రీ మసీద్ను పునర్నిర్మించడానికి పబ్లిక్ మనీ వాడమని అన్నాడా? సహజంగా నెహ్రూ ఐడియాలజీ అందరికీ తెలుసు. మీకు సోమనాథ్ టెంపుల్కు ప్రజల ప్రభుత్వ సొమ్ముతో రీకన్స్ట్రక్ట్ చేయాలంటేనే నెహ్రూ ఒప్పుకోలేదు. సో నెహ్రూ ఈజ్ కంప్లీట్లీ సెక్యులర్ లీడర్. సో గుళ్ళు కానీ, ఆ మసీదులకు కానీ, చర్చిలకు కానీ, ఈ గురుద్వారాలకు కానీ ఏవైనా ప్రజల సొమ్ముతో కట్టుకోవచ్చు, ప్రజల విరాళాలతో నిర్మించుకోవచ్చు. కానీ ఒక సెక్యులర్ దేశంలో ప్రభుత్వ డబ్బుతో చేపట్టకూడదు అన్నది నెహ్రూ విధానం. అందువల్ల సోమనాథ్ టెంపులే రీకన్స్ట్రక్ట్ చేయడం పబ్లిక్ మనీతో చేయొద్దు అనుకున్నప్పుడు ఇక బాబ్రీ మసీద్ అంటాడా? కానీ అంటాడు అని ఎందుకు చెప్తున్నారు అంటే బీజేపీ విధానం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకము, బీజేపీ మాత్రమే హిందువులు అనుకూలము, కాంగ్రెస్ ఈజ్ ముస్లిమ్స్ ఆర్ కాంగ్రెస్ అనే ఒక బలమైన నెరేటివ్ బిల్డ్ చేసి ప్రతి సందర్భంలోనూ యాంటీ హిందూగా తన ప్రత్యర్థుని చూపెట్టడం అనేది బీజేపీ వైఖరి, బీజేపీ విధానం. అందులో భాగంగా ఏ చిన్న అంశాన్నైనా తీసుకొని దాన్ని అవసరమైన రీతిలో స్పిన్ చేసి బీజేపీ రాజకీయం చేస్తూ ఉంటుంది. ఇందులో ఇంకో డైమెన్షన్ ఉంది. ఎందుకంటే బీజేపీ ఈ స్థాయిలో ఎదగటానికి కారణం రామ్ మందిర్ మూమెంట్. కానీ సమస్య ఏమవుతుంది, రామ్ మందిర్ మూమెంట్ ఒక దాని పోలరైజింగ్ పొటెన్షియల్ కాస్త తగ్గిపోయింది, దాదాపు లేకుండా పోయింది ఇటీవల ఎన్నికల్లో. ఎందుకంటే బాబ్రీ మసీదు పైన సుప్రీంకోర్టు తీర్పు, బాబ్రీ మసీద్ రామ జన్మభూమి వివాదం పైన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. దాన్ని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అది సుప్రీంకోర్టు తీర్పు కనుక ఇక ఎవరు అభ్యంతరం చెప్పే అవకాశమే లేకపోయింది. రామ మందిర నిర్మాణం పూర్తయింది. సరిగ్గా 2024లో మే ఎలక్షన్స్ ఉండగా జనవరిలో రామ మందిరలో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి, ఇంకా ఆలయమే పూర్తి కాలేదు, ఆలయం పూర్తి కాకముందు ఈ కార్యక్రమం చేయడం ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని
కొంతమంది శంకరాచార్యులు బహిష్కరించారు కూడా. ఇటీవల ధ్వజారోహణం కూడా జరిగింది, జెండాలు కూడా ఎగిరేశారు. సో రామ మందిర నిర్మాణం పూర్తయింది. కానీ పూర్తయిన తర్వాత దానికి ఉండేటువంటి ఓట్లు తెచ్చే పొటెన్షియల్ కాస్త తగ్గిపోతుంది. అది 2024 ఎలక్షన్లోనే నిరూపించబడింది కూడా. అయోధ్య ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. సమాజ్వాదీ పార్టీ అవధేష్ ప్రసాద్ అనే దళిత్ నాయకుడిని రంగంలోకి పెట్టి నాన్ రిజర్వ్ సీట్లో గెలిపించుకుంది. ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి ఎస్పీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. అంటే అయోధ్య గడ్డపైనే రామ మందిరానికి ఉండే పొలిటికల్ పొటెన్షియల్ కాస్త ఆగిపోయింది. రామ మందిర నిర్మాణం పట్ల కోట్లాది హిందువులు ఆనందపడ్డ మాట నిజం, కోట్లాది హిందువులు సెలబ్రేట్ చేసుకున్న మాట నిజం. కానీ దానికి ఉన్న రాజకీయ పొటెన్షియల్ పదను కాస్త తగ్గింది. అందువల్ల ఇప్పుడు కొత్తగా మరి ఏ అంశాన్ని తీసుకురావాలి? ఆర్టికల్ 370 అయిపోయింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది బీజేపీకి కూడా తట్టాలి. ఎందుకంటే దాన్ని కేవలం ముస్లింలే కాదు, గిరిజనులు కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆదివాసీ సాంప్రదాయాలు ఉంటాయి, నార్త్ ఈస్ట్లో కూడా వ్యతిరేకత ఉంది. అందువల్ల అది యూనిఫామ్ సివిల్ కోడ్ పైన పూర్తి స్థాయిలో బీజేపీ క్యాంపెయిన్ చేయలేదు. ఇక మిగిలింది ఏంటి? ఇప్పుడు రామ మందిర ఇష్యూ ఇంకా పదనగా ఉండాలి అంటే ఇక వర్తమానంలో దాన్ని రగిలించే అవకాశం లేదు. అందువల్ల చరిత్రలోకి వెళ్ళాలి. చరిత్రలోకి వెళ్ళి చూడు, బాబ్రీ మసీద్ అనే ఒక అంశాన్ని దాన్ని ఇంకా లైవ్లో పెట్టాలి, అది కూల్చివేసిన తర్వాత కూడా లైవ్లో పెట్టాలి అని కావాలి అంటే దానికి ఒక నరేటివ్ బిల్డ్ చేయాలి. అందుకే నెహ్రూ ప్రజల సొమ్ముతో బాబ్రీ మసీద్ కట్టాలని ఆలోచించాడు అని ఇప్పుడు సడన్గా బీజేపీ విమర్శించడం కారణం. ఇప్పటికైనా దేశ రక్షణ మంత్రి, ప్రభుత్వం వాళ్ళది డాక్యుమెంటరీ ఎవిడెన్సు, ఆర్కైవల్ మెటీరియల్తో ముందు పెడితే భారత ప్రజలకు అంగీకరిస్తాం. సో అక్కడ నెహ్రూ ఏం చేశాడన్న దానికన్నా దానికి ప్రూఫ్ ఉండాలి కదా. కేవలము నెహ్రూని ఇన్సల్ట్ చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలి అంటే జాతీయ నాయకులు ఇన్సల్ట్ చేయడం మంచిది కాదు. మీకు ప్రజెంట్ పొలిటికల్ రైవల్స్ ఏమైనా ఎక్కండి, రాహుల్ గాంధీని ఏకిపారేయండి, అభ్యంతరం లేదు. కానీ దేశ స్వాతంత్రం కోసం పోరాడి తమ జీవితాలు అర్పించిన మహనీయులు గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వీళ్ళు ఒక పార్టీ నేతలుగా మాత్రమే చూడకూడదు. ఆ మాటకైతే సర్దార్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ మర్చిపోతుంది. బీజేపీకి సంఘ్ పరివార్కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు ఒక రికగ్నైజ్డ్ ఫ్రీడమ్ ఫైటర్ లేరు. అసలు మీరే అందుకే చూడండి, గుర్తింపు ఉండి బలమైన భూమిక పోషించిన స్వాతంత్ర సమరయోధుడే లేడు. అందువల్ల ఏం చేయాలి? కాంగ్రెస్ స్వాతంత్ర సమరయోధులు ఒకరిని హైజాక్ చేయాలి. సర్దార్ పటేల్ ఎవరు? కాంగ్రెస్ నాయకుడు. ఆయన నెహ్రూ ప్రభుత్వంలో హోంమంత్రి, వేరే వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి కాదు, లేదా శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రభుత్వంలోనో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రభుత్వంలో కాదు కదా. ఆయన కాంగ్రెస్ మంత్రి, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి, జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో హోంమంత్రి. ఆయన ఏదో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నట్లు సర్దార్ పటేల్ ప్రొజెక్ట్ చేసి నెహ్రూను అండర్మైన్ చేయడము అనేది కేవలం రాజకీయం అవుతుంది. అది దేశానికి మంచిది కాదు. జాతీయ నాయకుల్ని మనం జాతీయ నాయకులుగానే చూడాలి. వాళ్ళ విధానాలతో డిఫరెన్సెస్ ఉంటే డిఫరెన్సెస్ ఉండొచ్చు, తప్పేం లేదు. గాంధీ విధానాలతో, నెహ్రూ విధానాలతో, సుభాష్ చంద్రబోస్ విధానాలతో, సర్దార్ పటేల్ విధానంతో ఎవరితోనే విభేదించవచ్చు. కానీ విధానాల్ని అంగీకరించకపోవడం వేరు, రెస్పెక్ట్ చేయడం వేరు. వీ షుడ్ రెస్పెక్ట్ అండ్ హానర్ నేషనల్ లీడర్స్. వాళ్ళు నెహ్రూ, గాంధీ, పటేల్, సుభాష్ చంద్రబోస్ దే నేషనల్ లీడర్స్. వాళ్ళని ప్రస్తుత రాజకీయ వివాదాల్లోకి తీసుకొచ్చి వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసి వాళ్ళను ఒక విలన్లుగా చూపడం దేశానికి చరిత్రను వక్రీకరించడం అయితే దేశానికి కూడా గౌరవప్రదం కాదు. ప్రజెంట్ పాలిటిక్స్తో ఎంతైనా ఫైట్ చేయొచ్చు. ఇక మళ్ళీ ఇంకా రామమందిర అంశాన్ని రగిలిస్తూ కోట్లాది ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీరాముల వారిని అనవసర వివాదాలు ఇంకా నిలబెట్టడం అది దేవునికి కూడా మంచిది కాదు.